Our hearts beat to the city streets. We began. హలో బ్యూటిఫుల్ పీపుల్, వెల్కమ్ టు అవర్ ఛానల్ సునీత ఎక్స్ప్రెస్. నేను మీ సునీత. కొత్తగా వాళ్ళ ఛానల్ చూస్తున్నట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండి. బెల్ బటన్ కొట్టడం మర్చిపోకండి. నాకు కొత్త ప్రతి ఒక్క పోస్ట్ నోటిఫికేషన్ రూపంలో మీకు వస్తుంది. ఈరోజు మనము కందనకాయ వండుకుంటున్నామండి, ఫ్రై. కందనకాయలు అన్ని ఫ్రెష్గా తీసుకున్నాం, ఒక ½ kg. అవి గట్టిగా ఉన్న ముక్కల వరకే తీసుకున్నాం, లివర్లన్నీ పక్కన పెట్టేసేసి ఇవి నీళ్ళల్లో కొద్దిగా ఉప్పేసుకొని 2 to 3 times మనము కడిగి పెట్టుకున్నామండి. లైట్ స్మెల్ వస్తూ ఉంటుంది, అందుకు సాల్ట్తో నేను వాష్ చేసి ఒక డేక్షలో వేసుకున్నాను. ఇదిగో ఈ డేక్షలో వేసుకొని నీళ్ళు లేకుండా ఉంచాము. ఇందులో కొద్దిగా చిటికెడు పసుపు, చిటికెడు ఉప్పు వేసుకొని కలుపుకున్నామండి. అల్లం వెల్లిగడ్డ పేస్ట్ కూడా కొద్దిగా వేసుకోవాలి. వేసుకొని బాగా తిప్పుకొని ఒక అర టీ గ్లాస్ వాటర్ పోసుకోవాలండి. వాటర్ పోసుకోవడం ఎందుకంటే వాటర్ పోసుకోకపోయినా అందులో వాటర్ వస్తుంది, కానీ ఇవి గట్టిగా ఉంటాయి ముక్కలు. సో అందుకు మనం కొద్దిగా ఒక అర టీ గ్లాస్ వాటర్ పోసుకుంటే మంచిగా ఉడుకుతుంది. స్టవ్ మీద పెట్టేసి సిమ్లో పెట్టాలండి. కరెక్ట్ 10 నిమిషాలు పడుతుంది. 10 నిమిషాలు ఆగానే ఆ వాటర్ అంతా ఇంకిపోతుంది. ఈ లోపు మనం ఇంకో కడాయి తీసుకొని, అది ఒక స్టవ్ మీద పెట్టుకొని సిమ్లో పెట్టుకున్నాం కదా, ఇంకో కడాయి తీసుకొని ఇదిగో 2-3 స్పూన్లు వేసుకున్నామండి ఆయిల్. 2-3 ఉల్లిపాయలు మీడియం సైజ్, 2 ఉల్లిపాయలు పట్టిందండి నాకు, మీడియం సైజ్ ఉల్లిపాయలు. బికాజ్ ఇది గ్రేవీగా ఉంటుంది అనేసి మనం ఉల్లిపాయలు 2 వేసుకున్నాను. కొంతమంది ఇష్టం లేదనుకుంటే ఒకటి చాలు. వేసుకొని బాగా తిప్పుకున్నానండి. పచ్చిమిరపకాయలు 3 వేసుకున్నానండి, కడిగి పొడుగుగా కట్ చేసుకొని వేసుకున్నాను. ఎప్పుడైనా గుర్తుపెట్టుకొని కూర గ్రేవీ రావాలంటే కొద్దిగా ఉల్లిపాయలు 1-2 ఎక్స్ట్రా వేసుకుంటే గ్రేవీ వస్తుంది. మనం కొద్దిగా కరివేపాకు, కొత్తిమీర కడిగి వేసుకున్నామండి. అందులో ఒక చిటికెడు పసుపు వేసుకున్నాము. వేసుకొని బాగా తిప్పుకోవాలి. ఉల్లిపాయలు దగ్గరికి అయిందాక తిప్పుకోవాలండి. ఉల్లిపాయలు దగ్గరికి అయ్యిందాక తిప్పుకున్నాం కదా, ఈ లోపు మనం ఫ్రెష్గా అల్లం వెల్లిగడ్డ పేస్ట్ నూరుకున్నది కూడా ఇందులో వేసేసుకోవాలి. ఈ లోపు ఇంకా వేగలేదండి, అందుకు ఆగినాం. అప్పుడు బాగా వేగాలి. ఇక అల్లం వెల్లిగడ్డ పేస్ట్ వేసేసాము. ఒక 1 స్పూన్ సరిపోతుంది దీనికి. అది పచ్చివాసన పోయిందాక వేగాలండి, అది కూడా వేగనివ్వాలి. ఇప్పుడు అది ఉడికిపోయిందండి, వాటర్ అంతా ఇంకిపోయిందాక ఉంటే చాలు. అది కందనకాయలు అందులో వేసేసుకున్నాము. ఆల్రెడీ అందులో పసుపు, ఉప్పు ఆల్రెడీ ఉడకబెట్టేటప్పుడు ఉంది కాబట్టి ఇందులో కొద్దిగానే పసుపు వేసుకున్నాము. ఉప్పు వేసుకోవాలండి. నెక్స్ట్ కొద్దిగా ఉప్పు వేసుకోవాలి, బికాజ్ ఉడకబెట్టేటప్పుడు ఆల్రెడీ కొద్దిగా వేసుకున్నాము, ముక్కకు ఆల్రెడీ పట్టింది. ఉప్పు వేసుకొని బాగా కలియబెట్టుకోవాలండి. ఇది సిమ్లో పెట్టేసుకొని ఉంచుకుంటే 1/2 hour నుంచి 40 minutes పడుతుంది. ధనియాల పొడి కూడా వేసుకున్నామండి. అదిగో గరం మసాలా అయినా ధనియాల పొడి అయినా వేసుకొని, నేను గరం మసాలా, ధనియాల పొడి, అగో ధనియాల పొడి, గరం మసాలా 2 వేసేసుకున్నాను. దగ్గరికి అయింది చూడండి. ఇప్పుడు కారం వేసుకోవాలి. కారం ఒక 1 to 2 స్పూన్స్ పడుతుందండి. ఇది దాదాపుగా 1/2 hour నుంచి 40 minutes పట్టింది. మీరు సిమ్లో పెట్టుకొని చేసుకుంటే, లేదు హైలో పెట్టుకొని దగ్గరుండి మాడకుండా చూసుకుంటే మంచిది. ఇంకా కొత్తిమీర కొద్దిగా ఆల్రెడీ ఇంతకుముందు వేసాం కదా, మనం కొద్దిగా కొత్తిమీర డెకరేషన్ కోసం వేసామండి చివరిలో. ఇదిగో ఈ కలర్ వచ్చిందాక మనం ఉంచుకోవాలి. నవ్ ఇట్స్ రెడీ టు సర్వ్. ఇప్పుడు మీకు నచ్చిందా? నచ్చితే ఒక లైక్ చేయండి, మర్చిపోకండి నన్ను సపోర్ట్ చేయటం. థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఫర్ వాచింగ్. నవ్ ఇట్స్ రెడీ టు సర్వ్ కందనకాయల ఫ్రై. ఓకేనా? లవ్ యూ ఆల్. దిస్ ఇస్ సునీత. ప్లీజ్ స్టే ట్యూన్ టు మై ఛానల్ సునీత ఎక్స్ప్రెస్. బాయ్. Our hearts beat to the city streets. We
we began to feel the fire. We rise